శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయత్ సర్వవిఘ్నోపశాంతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహామునిః తస్య స్మరణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. వామైః కరైః పంచశతాంశ్చ చాపాన్ దక్షైః కరైః పంచశతాంస్తథేషూన్ దధానమానౌమి సహస్రబాహుం శ్రీకార్తవీర్యార్జునం ఇష్టకామదం. ఆత్మ యథార్థతత్వాన్ని ఎవరైతే గ్రహించగలిగారో వాళ్ళు మానవ జీవిత లక్ష్యాన్ని సాధించిన జ్ఞానులు అని శ్రీస్వామివారు తరచుగా చెప్తుండేవారు. అటువంటి వారు విశ్వవ్యాప్తమైన పరమాత్మతో తమ అస్తిత్వాన్ని విలీనం చేసుకున్నవారే. వారి దేహాలు భిన్నంగానూ భౌతికంగా వేరువేరుగానూ కనిపించినప్పటికీ వారు ద్వైత భావనను అనుభవించరు. అసహ్యం, అవమానం, భయం, సందేహం, విరక్తి, అలాగే పుట్టుక, స్వభావం, జాతి అనే మానవ అస్తిత్వానికి సంబంధించిన 8 బంధాల నుండి వారు విముక్తులు అయినట్లే. వారి హృదయాల్లోని అజ్ఞానం అనే ముడిని తెంచుకోవటం వల్ల వారికి ఇక సందేహాలు ఏవీ ఉండవు. అందువల్ల వారు ఎప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. ఆత్మ సాక్షాత్కారం పొంది పరమాత్మలో లీనమై ఆ పరమానందాన్ని అనుభవిస్తూ ప్రజల నుండి, ప్రాపంచిక విషయాల నుండి దూరంగా ఉండటానికై మూర్ఖుల్లా, పిచ్చివాళ్లల్లా, దయ్యం పట్టిన వాళ్లలా ప్రవర్తిస్తారు. వాళ్ళు తమ కర్మశేషాన్ని ప్రశాంతంగా ఎటువంటి ప్రతిఘటన లేకుండా అనుభవిస్తారు. వీరిలాంటి జ్ఞానులు మాత్రమే వీరిని గుర్తించగలుగుతారు. తమ గురువులైన శ్రీ గోవిందస్వామి, శ్రీ మౌనిస్వామి, శ్రీ నారాయణానంద సరస్వతులు వీరితో మాత్రమే కాకుండా శ్రీ స్వామివారికి అటువంటి ఎందరో యోగులతో పరిచయం ఏర్పడింది. వాస్తవానికి వారి మధ్య జరిగే పరస్పర చర్చలు సాధారణ మానవుని మేధకు అందనివి అయినప్పటికీ ఈ సంభాషణలను నిశితంగా వినటం వల్ల ఎలాంటి వారైనా ప్రయోజనం పొందవచ్చు. అటువంటి మహాయోగులు తమ ఆత్మలను ఏకైక సత్యమైన పరమాత్మునితో విలీనం చేసుకున్నారని, తద్వారా వారు ఒకరితో ఒకరు ఏకం అయినారని గుర్తు ఉంచుకోవాలి. పరస్పర సంభాషణ అనో, పరస్పర చర్చలు అనో అనటం బహుశా ఈ సందర్భంలో సరైనది కాదు. నిజానికి శ్రీస్వామివారు ఇతర సాధువులు కలిసి కూర్చున్న చాలా సందర్భాలలో ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోకపోయినా ఒకరి సమక్షంలో ఒకరు చాలా ఆనందంగా ఉండేవారు. శ్రీస్వామివారు బ్రహ్మావర్తలో ఉన్నప్పుడు వారి కుటీరం మీదుగా వెళ్లిన పరమహంస విషయంలో ఇలాగే జరిగింది. వారి రాక గురించి దత్తాత్రేయ భగవానుడు శ్రీస్వామివారికి ముందుగానే సూచించారు. తంజావూరు సమీపంలోని సంధ్యామఠంలో మరొక పరమహంస శ్రీస్వామివారితో ఒక రాత్రంతా గడిపారు. శ్రీస్వామివారు పెళ్లికి ముందు యుక్త వయసులో ఒకసారి తన తల్లితో కలిసి గోదావరి ఒడ్డున ఉన్న నాసిక్కు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ప్రఖ్యాత సాధువు శ్రీదేవ్ మామలేదారును దర్శించారు. సాధువు వాసుదేవుని అతని చదువు గురించి ప్రశ్నించారు. స్వామి తాము పెద్దగా ఏమీ చదువుకోలేదని సమాధానం చెప్పారు. వెంటనే సాధువు అక్కడ ఉన్నవారికి వీరిని చూపిస్తూ యథార్థానికి ఇతడు చదువుకున్న వ్యక్తి అంటూ వారి విద్యకు గుర్తింపుగా కొంత ధనం ఇవ్వబోయారు. కాని స్వామివారు ఆ ధనాన్ని తీసుకోలేదు. శారదాపీఠానికి అప్పటి శంకరాచార్యులైన శ్రీ రాజరాజేశ్వర స్వామివారు హరిద్వారిలో శ్రీ వాసుదేవ స్వామివారిని 3వ చాతుర్మాసం 1893లో కలుసుకోవటంతో ఇద్దరూ కలిసి ఆ చాతుర్మాసాన్ని గడిపారు. అప్పటి నుండి వారికి శ్రీ వాసుదేవ స్వామివారంటే అమితమైన అభిమానం. శంకరాచార్యుల వారి కోరికపై శ్రీ వాసుదేవ స్వామివారు ఉపనిషత్తులపై, ఆదిశంకరుల భాష్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు. శ్రీ వాసుదేవ స్వామివారు తంజావూరులో తన 17వ చాతుర్మాసం పూర్తయ్యాక కావేరీ నదీ తీరాన ప్రయాణిస్తుండగా శృంగేరి శంకరాచార్యులైన శ్రీ నృసింహ భారతి వారు
శ్రీరంగంలో ఉన్నారని, తమకై నిరీక్షిస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్లారు. జగద్గురువులు వారిని సాదరంగా, ఆనందంగా ఆహ్వానించారు. వారిద్దరూ చాలాసేపు నవ్వుతూనే మాట్లాడుకున్నారు. ఆ సమయంలోనే శారదామాతను, శంకరాచార్యులను కీర్తిస్తూ శ్రీ వాసుదేవ స్వామి వారు కీర్తనలు రచించారు. అలాగే నృసింహభారతి వారు కూడా శ్రీ వాసుదేవ స్వామిని ఒక స్తోత్రంతో స్తుతించారు. శ్రీ వాసుదేవ స్వామి వారి భిక్షకు శంకరాచార్యులు ఏర్పాటు చేశారు. తరువాత వారి శిష్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ శ్రీ స్వామివారి గురించి ఈ గౌరవ వాక్యాలు పలికారు. ఈ రోజు వచ్చిన స్వామీజీని మీరు గుర్తించలేదు. వీరు మహనీయులు. తమ తల్లిదండ్రుల ఉత్కృష్ట భక్తి పుణ్య విశేషాల వలన అవతరించిన సాక్షాత్ శ్రీ దత్తప్రభువులే. వైదిక మత పునరుద్ధరణకు ఆయన చేసిన నిరంతర ప్రయత్నం శ్రీ ఆదిశంకరాచార్యుల వారి కృషితో పోల్చదగినది. వేదశాస్త్రాలలో ఉట్టంకించిన వర్ణాశ్రమ నియమావళిని కఠోరంగా పాటిస్తూ వీరు చాలామంది పురుషులకు, స్త్రీలకు మతపరమైన జ్ఞానాన్ని కలిగించడంతో పాటు వారి ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడ్డారు. కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు కాలినడకన ప్రయాణిస్తూ వీరు సాధకులకు వారి వారి అర్హతను, పరిణతిని బట్టి కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను బోధించారు. వైదిక మత పునరుద్ధరణకు వీరు చేస్తున్న కృషిని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు వారికి నిండు జీవితాన్ని ప్రసాదించమని మేము భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. జగద్గురువులు తమ గురించి ఎంతో ఉదారంగా చెప్పిన ప్రశంసలకు తాము అర్హులు కాదు అని శ్రీస్వామివారు వినయంగా సమాధానం ఇస్తూ శ్రీ రాజరాజేశ్వరుడు శృంగేరి పీఠాన్ని అలంకరించారని కూడా చెప్పారు. ఇద్దరు యోగి పుంగవులు తమ శిష్యుల ద్వారా ఒకరితో ఒకరు తరచుగా సంప్రదించుకునేవారు. శ్రీ శంకరాచార్యుల అభ్యర్థనను మన్నిస్తూ శ్రీస్వామివారు తమ రచనల కాపీలను వారికి పంపుతూ ఉండేవారు. ఉజ్జదాదిత్య సంకాసం పీతవాససం అచ్యుతం చతుర్భుజం విశాలాక్షం ధ్యాయేత్ లక్ష్మీపతిం హరిం. ఆ రోజుల్లో బెనారస్లో మహారాష్ట్రలోని కరాడ్కి చెందిన శ్రీ శాంతాశ్రమ స్వామి అనే ఒక గొప్ప యతి ఉండేవారు. ఆయన కాశీలో 40 ఏళ్ల పాటు నిరంతరంగా శ్రీమద్ భాగవత పురాణ సప్తాహ పారాయణాలు చేశారు. తమ నిరంతర తపస్సు, పరమనిష్ఠతో చేసిన భాగవత పారాయణాల వల్ల వారు భగవంతునితో సాన్నిహిత్యాన్ని పొంది సంభాషిస్తూ ఉండేవారట. కొన్ని సందర్భాలలో వారు అతిగా నిద్రపోయినప్పుడు తెల్లవారుజామున 4 గంటలకు లేవనప్పుడు వారిని మేల్కొల్పడానికి కాశీ విశ్వనాథులే స్వయంగా వచ్చి వారి తలుపు తట్టేవారని చెబుతారు. సంప్రదాయబద్ధంగా సంస్కృతం కాని, పురాణ గ్రంథాలు కాని అభ్యసించనప్పటికీ భాగవత పురాణంలోని కొన్ని నిగూఢ భాగాల భావ వివరణ, విశదీకరణ కోసం కాశీలోని అత్యున్నత అధికారులు వీరిని సంప్రదించేవారు. శ్రీ స్వామివారు అప్పుడు బ్రహ్మావర్తిలో క్రీస్తు శకము 1913 3 సంవత్సరాలు ఉన్నారు. శ్రీ శాంతాశ్రమ స్వామి మన స్వామివారి గురించి చాలా విని వారిని కాశీలో చూడాలని ఎదురుచూస్తూ ఉన్నారు. కాశీ నుండి చాలామంది వ్యక్తులు అనేక అభ్యర్థనలు చేసినప్పటికీ శ్రీస్వామి వారికి కాశీ సందర్శించడానికి వీలు కలగలేదు. శ్రీ శాంతాశ్రమ స్వామియే బయలుదేరి బ్రహ్మవర్తి వచ్చారు. వీరు కలుసుకున్నప్పుడు ఇద్దరూ ప్రేమతో ఉప్పొంగిపోయారని, వారి కళ్ళ నుండి ఎడతెగని ఆనంద బాష్పాలు కారాయని చెప్తారు. శ్రీ శాంతాశ్రమ స్వామి అక్కడి పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణం, అక్కడ జరుగుతున్న వివిధ ధార్మిక సేవలు, ప్రవచనాలు మొదలైన వాటికి ఎంతగానో మంత్రముగ్ధులయ్యారట. వారు 4 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. యోగి పుంగవుల మార్గాలు విచిత్రంగా ఉంటాయి. అత్యున్నత ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించిన తరువాత వారు ప్రాపంచిక కోరికలు కలిగిన వ్యక్తుల నుండి తమను తాము రక్షించుకోవడానికి విచిత్రమైన జీవనశైలిని అవలంబిస్తారు. వారు ఈ జనావళిని తప్పించుకోవడానికి పిల్లల వలెనో, ఉన్మత్తుల వలెనో లేదా పిశాచాల వలెనో ప్రవర్తిస్తారు. అటువంటి సాధువులలో ఒకరు శ్రీ నరసోబావాడి వైద్యనాథ్. వారు చాలా ముక్కుసూటిగా వ్యవహరించేవారు, కానీ పసిపిల్లవాడిలా నిరాడంబరంగా ఉండేవారు. వారు ఎప్పుడూ శాస్త్రవిహితమైన కర్మలు ఆచరించలేదు. ప్రొద్దునపూట చేతిలో ఒక లోటా పట్టుకొని అలా తిరుగుతూ ఉండేవారు.
స్నానం పేరుతో నదిలో దిగి గంటల తరబడి ఒంటికి బురద కొట్టుకునేవారు. ఏనాడూ గుడికి వెళ్ళలేదు. పాదుకలను పూజించలేదు. ఈ విషయం ఎవరైనా ప్రశ్నిస్తే తనకు దెయ్యం పట్టిందని, అది తనని ఇలాంటి పూజలు అవి చెయ్యనివ్వదు అని చెప్పేవారు. ఎవరైనా వారిని భోజనానికి ఆహ్వానించినప్పుడు వారు ఎప్పుడూ 2 పైసలకు మించిన దక్షిణ అంగీకరించలేదు. తనకున్న డబ్బునంతా నెమ్మదిగిన ఒక వ్యక్తి వద్ద ఉంచి ఖాతా మాత్రం తన వద్దే ఉంచుకునేవారు. వారి వద్ద మొత్తం రూ. 8 ఉన్నాయి. ఒకసారి శ్రీస్వామివారు నరసోబావాడిలో విడిది చేసినప్పుడు స్వామివారి ప్రధాన శిష్యుడైన శ్రీగండ మహారాజ్ ఆ డబ్బులో కొంత భాగంతో మహాపూజ చేయమని వైద్యనాథ్కు సూచించాడు. తన సోదరుణ్ణి చూడడానికి ఆ డబ్బును ఆదా చేశానని, దానిని ఖర్చు చేసే ప్రసక్తే లేదని వైద్యనాథ్ నిర్మొహమాటంగా చెప్పారు. ఇవన్నీ వట్టి మాటలే అని, ఇన్ని సంవత్సరాలలో అతను ఒక్కసారి కూడా తన సోదరుణ్ణి చూడడానికి వెళ్ళలేదని ఈ విషయం అంతా స్వామివారితో చెప్పగా, మీరు వైద్యనాథుని సరిగా అర్థం చేసుకోలేదు. అతనికి దయ్యం పట్టింది అంటే వారు దైవ సాన్నిహిత్యంలో ఉన్నారు అని అర్థం. తన అన్నను చూడడానికి వెళ్ళటం అంటే ఈ శరీరాన్ని విడిచి పరమాత్మతో ఏకమవటం అని. పొదుపు చేసిన పైకం వారి అంత్యక్రియలు, దానాల కోసం ఉంచారని అర్థం. వారు ఆత్మ సాక్షాత్కారం పొందిన వారని, అందుకే వారి భాష సాధారణ ప్రజలకు అర్థం కాలేదు అని స్వామివారు వివరించారు. తరువాత స్వామివారు మీ సోదరుని దర్శనం కోసం ₹1 ఉంచుకొని రూ. 7తో మహాపూజ చేయమని వైద్యనాథ్ని అభ్యర్థించారు. వైద్యనాథ్ వెంటనే అంగీకరించారు. కాని దయ్యం అనుమతించదు కాబట్టి పూజ చేయలేను అని తన అసమర్థతను వ్యక్తం చేశారు. ఒకరోజు విడిచిపెట్టమని దయ్యానికి చెప్పు అని శ్రీస్వామివారు అతన్ని కోరారు. ఇది అంగీకరించిన తరువాత వైద్యనాథ్ వారి మహాపూజ ప్రసాదం తీసుకోవడానికి వాడి పట్టణం మొత్తాన్ని ఆహ్వానించారు. పట్టణం మొత్తానికి ₹7 ఎలా సరిపోతాయి అని చాలామంది ఆందోళన చెందారు. భక్తులు చాలామంది ఉదార హృదయంతో ఆహార దినుసులు, పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వటం వల్ల వేలాది మంది తృప్తిగా భోజనం చేయగలిగారు. స్వామివారు, వైద్యనాథ్ గారు విందు జరుగుతున్న ప్రదేశం అంతా తిరిగి వడ్డన తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు.